నమస్తే మేడం. సో ఇప్పుడు వచ్చేసి పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. సో బీజేపీ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే గతంలో చూసుకుంటే ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి రాజకీయంగా కానీ ప్రజల్లో కానీ చైతన్యం అన్నది. నా బాధ అంతా ఏంటంటే ఈ పార్లమెంట్లు మోడీకి ఎలాగూ మూడోసారి పట్టం కట్టడం అన్నది ఖాయం అన్నది ఈరోజు దేశం మొత్తం కూడా వస్తుంది. కానీ ఒకటి ఏంటంటే ఈ రాజకీయాలు అన్నది ఇంత దిగజారిపోతున్నాయంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అలాగే కవిత కావచ్చు, రాజకీయాల అధికారం కోల్పోయాక కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇంకా చీప్ పబ్లిసిటీ చేసుకోవడం. అంటే నిన్న మనం చూసాం ఆటోలో కేటీఆర్ గారు దిగితే కెమెరా పెట్టారు, లోపల కెమెరా ఒకటి వాయిస్, అంటే ప్రిపేర్డ్, అంటే వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రజల్ని ఇంకా మభ్య పెట్టకండి, చేసిన తప్పుల్ని తెలుసుకోండి. ఎక్కడైతే అవినీతి జరిగిందో దానికి మీరు సరెండర్ అయిపోతే క్షమాభిక్ష కిందన్న ప్రజలు మళ్ళీ స్వాగతించే అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి మేమేదో చిన్న తప్పులే చేసాము, అసలు ఏ తప్పులు చేయలేదు, ఏ కుంభకోణాలు మాకు తెలియదు అని చెప్పడం అన్నది చాలా హాస్యాస్పదంగా ఉంది. కేటీఆర్ గారి మాటలు కానీ వాళ్ళ వివరణ కానీ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో ప్రజలకు ఏం కావాలన్నది నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సాహసాలు ఏ ఒక్క పిఎం కూడా చేయలేకపోయారు. 60 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి సాధ్యం కాలేదు. ఇంతసేపు కూడా రాపిల్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి కుంభకోణాలు, స్కాములు, స్కీములు తప్పించి రాహుల్ గాంధీ గారు ఏం ఎలగబెట్టాడో ఒకసారి చెప్పమనండి. మన భారతదేశాన్ని ఇంకొక 100 ఏళ్ళు వెనుకకు వేసేసారు వాళ్ళు. 60 ఏళ్ళ పాలనలో ఏం తీసుకురాలి, అభివృద్ధి లేదు, ఎక్కడ ఎలాంటి వనరులు లేవు, ఎక్కడ ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చి దమ్ముదైనం అన్నది ఈరోజు రాహుల్ గాంధీకి లేదు. కానీ ఇంకా జోడో యాత్ర అని చెప్పి ఇంకా ప్రజలలో తిరుగుతాను, ఇంకా నేను పిచ్చోళ్ళ లెక్క చేస్తానంటే ప్రజలు ఈరోజు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలకి కష్టం ఏంటన్నది ప్రజలకి తెలుసు. ఆ కష్టం తెలుసుకున్న వాళ్ళు ఎవరు? ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఆయన తీసుకొచ్చింది 500 సంవత్సరాల కలమ్మ మనది. ఎవరి వల్ల అయ్యిందా? ఎవరన్నా చేయగలిగారా? అట్లాంటి సాధ్యం కాని పనులు చేసేది నా నరేంద్ర మోడీ. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు తీసుకుని ప్రతి ఒక్కడు కూడా మీలాంటి యూత్కి ఉద్యోగాలకు రావాలి, మీరు ఇక్కడే ఉపాధి ఉండాలి, ఇక్కడే మీ కుటుంబాలలో మీ అమ్మ నాన్నని అందరినీ చల్లగా చూసుకోవాలి, చక్కగా ఇక్కడ కుటుంబాలతో బతకాలని ఈరోజు భారతదేశానికి బయట దేశం నుంచి కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఈయన మన సీఎం గారు అంటారు కదా, సన్నాసి అని పలికి మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు బయటకు ఎక్కడి నుంచి వెళ్ళి నేను ఇన్ని 1000 కోట్లు తీసుకొచ్చేసాను ఫండింగ్ అని చెప్పుకుంటున్నాడు, కానీ భుజాలు తట్టుకుంటున్నాడు. అసలు నరేంద్ర మోడీ గారు లేకపోతే వీళ్ళకి ఇవన్నీ ఇంత దారుణం ఎవరికి వచ్చేది? ఎవరు మన భారతదేశానికి దారుణంగా వచ్చారు ఒకసారి గుర్తు చేసుకోమనండి. వాళ్ళ అయామాలోని, వాళ్ళ 60 ఏళ్ల పాలనలోని, వాళ్ళ చరిత్రలోని రాహుల్ గాంధీ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇంకా మాట్లాడుతున్నారు వాళ్ళు సిగ్గు లేకుండా. ఏదో మనం ఒక చిన్న సామెత ఉంటుందమ్మా, బాలింత అన్నది 3 నెలల బాలింత అంటారు. ఒక బిడ్డని కన్నా తల్లిని 3 నెలల బాలింత అని మనం పిలుస్తాము ఎక్కడైనా కూడా, ఏ రాష్ట్రంలో అయినా కూడా మన హిందూ సాంప్రదాయంలో. ఇంకా నువ్వు 10 నెలలైనా సంవత్సరమైనా నేను బాలింతని అంటే నవ్విపోరా జనాలు? గవర్నమెంట్ ఫామ్ చేసావు, వచ్చావు, మా దరిద్రానికి పెంక మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టు అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి, మా పరిస్థితి, మన పరిస్థితి. సో ఇట్లాంటి ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా ఆయన నేను 100 రోజులు ఇవ్వలేదు, మేము ఇంకా చదువుకోవాలి, మేము ఇంకా సెట్ చేసుకోవాలంటే ఎవరిది వాళ్ళు పంచుకోవడానిక? నేను అడుగుతున్న ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా ఇన్ని అప్పుల పాలు చేద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది పంచుకుందాం అనుకుంటున్నారు? ఇంకెంతమంది ప్రాణాలు తినేద్దాం అనుకుంటున్నారు? ఈరోజు విద్యార్థులు బయటకు వచ్చి ఎంతో గోస వినబడుతుంది మనకి ఇంకా కూడా. ఎందుకంటే 10 ఏళ్ల నరకంలో నుంచి మళ్ళీ మనం ఇంకొక 5 ఏళ్ళకి నరకంలోకి పడిపోయాము. వాళ్ళు చెప్పిన అభిమాటలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ అన్నది నరేంద్ర మోడీ గారికి ఏకంగా ఆయన విన్నవడం అన్నది ఈరోజు భారతదేశం అంతా గర్వించదగ్గది. భారతదేశం అంతా గర్వంతో మరొకసారి నరేంద్ర మోడీ కావాలని చెప్పి భారతదేశ ప్రజలు ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మనము ఎంతో వెనుకబడ్డటువంటి వర్గాలు ఉన్నాయి, ఎంతోమంది కులాలు ఉన్నాయి, ఎంతోమంది మతాలు ఉన్నారు. ఇప్పటికీ కూడా కులాల రాజకీయాలు చేస్తున్నారు, మతాల రాజకీయాలు చేస్తున్నారు. విద్యార్థుల్ని పట్టించుకునేటువంటి ఒక దుస్థితి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది.
ఆయన ఇప్పటికీ కూడా నేను ఇంకా 100 రోజులైంది, మాకు ఇంకా మేము చదువుకోవాలని చెప్పి సీతక్క కావచ్చు, వాళ్ళ మినిస్టరీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడం అన్నది నవ్వులపాటుగా ఉంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆధిపత్యం చేస్తుంది. సో ఇప్పుడు 6 గ్యారంటీల అమలులోకి తీసుకొస్తామని చెప్తున్నారు కదా. సో ఈ 6 గ్యారంటీలు అనేది ప్రజలకు మంచి చేసే విధంగానే ఉంటాయంటారా? సో ఇంకా అప్పుల పాలు చేసే విధంగా ఉంటాయంటారా తెలంగాణని? అప్పుల పాలు చేయడానికే కదమ్మా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, రేవంత్ రెడ్డి అన్న మనిషి, ఆయన ఒక పీసీసీ కిందనే పనికిరాడు, ఈరోజు మన కర్మగాలి సీఎం అయ్యాడు. అట్లాంటి వ్యక్తి 6 పథకాలని చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. కానీ ఈ 6 పథకాలలో నేను కూడా అందులో ఇల్లు గురించి అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ మనం చూసాము. స్విగ్గీ జొమాటోలలో తీసుకెళ్ళి బయట హోటళ్ళకి సప్లై చేస్తారు. ఎంతో కష్టపడి, ఎంతో లైన్లలో నిలబడి, ఎంతోమంది ఉద్యోగాలు వదులుకొని, స్కూల్స్ వదులుకొని, కాలేజీలు వదులుకొని, ముసలి వాళ్ళని పట్టుకొని ఏదో చిన్న ఆశతోటి వాళ్ళ అప్లికేషన్ ఫామ్స్ ఇస్తే ఆ ఫామ్స్కి భరోసా లేదు, ఆ ఫామ్స్కి సెక్యూరిటీ లేదు. తీసుకెళ్ళి హోటళ్ళలో సప్లై చేసుకున్నాడు మన ముఖ్యమంత్రి గణాముఖుడు. అంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు వీళ్ళ 6 పథకాలు అన్నది అది పచ్చి మోసం, పచ్చి అబద్ధాలు, అమలు కాని పథకాలు ఈ 6 పథకాలు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ఇంకొకసారి వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కూర్చొని మాకు ఏది అమలు అవుతుందో అది మాత్రం మేము చేయగలుగుతామని సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఎందుకంటే అడ్డగోలు మాటలు ఎన్నైనా చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు, నేను రేపు ఎమ్మెల్యే వెళ్తే నేను కిలో బంగారం ఇంటింటికి ఇస్తా, బంగారు నీళ్ళు తీసుకొచ్చి ఇస్తాను, నేను మీకు వజ్రాలు బిందెలు కొనిస్తాను, నేను ఎన్నో చెప్పొచ్చు. అధికారం రావడానికి అడ్డగోలు మాటలు ఎన్ననే మాట్లాడతాము. అంటే నేను ఒకటే చెప్తున్నా, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు సోషల్ మీడియాలో లేదమ్మా. ఒకటి సోషల్ మీడియాలో చిన్న పిల్లలు అడిగినా కూడా ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఏ పబ్బులో కూర్చున్నాడో చెప్పే అంత సోషల్ మీడియా మన దగ్గర ఉంది ఈరోజు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రం సీఎం అయి ఉండి 6 పథకాలు అమలు చేయలేని పరిస్థితులు ఉన్నది మన రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, మీరు పీసీసీలో లేరండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఎన్నో బాధ్యతలు మీ మీద ఉన్నాయి కాబట్టి, ఎంతోమంది మీ మీద ఆశతోటి, మీ మీద ఎంతో ధైర్యంతో ఉంటున్నారు కాబట్టి తెలంగాణ ప్రజలకు కొంచెమైనా మీలో మానవత్వం ఎక్కడన్నా మిగిలి ఉంటే కొంచెమైనా నిజాలు చెప్పండి. ఇంత అప్పులు ఉన్నాయి, ఎంతవరకు మీరు చేయగలుగుతారు అనేది. నిన్న 4 గంటలు కరెంటు తీసేస్తాడమ్మా రాజేంద్ర నగర్ అసెంబ్లీ, మీకు తెలుసా? మరి కరెంట్ 24 గంటలు ఏ అబ్బా సొమ్మని తీసుకొచ్చి ఇస్తాడు? ఒకసారి రేవంత్ రెడ్డిని చెప్పమనండి సీఎం గారిని. రైతులకు ఇప్పటికీ నీళ్ళు ఇవ్వట్లేదమ్మా. మీరు వరంగల్ కానీ, ఖమ్మం కానీ, కొత్తగూడెం కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఒకసారి రైతులను పరామర్శించండి. మీరు రైతులకు ఇప్పటికి నీళ్ళు రాక వాళ్ళు మొలకది కనీసం వాళ్ళు నారేసుకుందామంటే 10-15 రోజుల నుంచి చూస్తున్నారు రైతులు. నా దగ్గర డేటా ఉంది, మీకు చూపిమంటారా? అంటే ఎందుకు ఇంకా మభి పెడుతున్నారు? రైతులకి మీకు నీళ్ళు ఇవ్వడానికి దమ్ము లేదు, కరెంట్ ఇవ్వడానికి దమ్ము లేదు. ఈరోజు వాళ్ళు పొలాలలో నాట్లు వేసుకోవడానికి అర్ధరాత్రి పూట వెళ్ళి అక్కడ నిలబడి చూస్తున్నారు, ఎప్పుడు వీళ్ళు కరెంట్ ఇస్తారా, ఎప్పుడు నీళ్ళు వదులుతారా అని చెప్పి. అంటే ఇంత దారుణంగా ఈరోజు తెలంగాణ ఉంది. మనం తెలుసుకోవాలి, ఇంతైనా మన బాధ్యత ఇది. కానీ ఈరోజు సీఎం గారు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఓ సంకలు గుద్దుకుని నేను అది తెచ్చేసాను, నేను ఇదే తెచ్చేసానంటే నువ్వు తెచ్చడానికి తప్ప వాళ్ళు మాట ఇచ్చారు, చేసావు. రేపు నువ్వేం చేయలేదనుకో వాళ్ళు మాట ఇంటనే వెళ్ళిపోతారు వాళ్ళు. అంతే కదమ్మా. ఇప్పుడు అగ్రిమెంట్స్ ఎంతసేపు నో అని చెప్పుకుంటే మళ్ళీ ఇంకో సంతకం పెట్టుకుంటే వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. నువ్వు అది పెద్ద బూచిలా చూపించేసి నేనేదో ఘనకార్యం చేశాను, నేనేమో ఎలగబెట్టేశాను అని చెప్పి నీ భుజాలు నువ్వే తట్టుకుంటూ నీ భజన నువ్వే చేసుకోవద్దు. రేవంత్ రెడ్డి జర కొంచెం అన్ని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈరోజు తెలంగాణలో ఎంతవరకు నువ్వు అమలు చేయగలుగుతావు, ఎంతవరకు నువ్వు చెయ్యలేవు, సిన్సియర్గా వచ్చి నువ్వు ప్రజల ముందు చెప్పాలి. ఈరోజు ప్రజా దర్బార్ అని పెట్టాడు, అక్కడికి వచ్చి వాళ్ళు సమస్యలు చెప్పుకున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళు దరఖాస్తులు ఇచ్చుకున్నాడు, ఆ దరఖాస్తులు తీసుకుపోయి చెత్త డబ్బాలు వేస్తున్నారు. ఎన్నో విజువల్స్ మనం ఈరోజు పత్రికలలో చూస్తున్నాం, న్యూస్ ఛానళ్ళలో చూస్తున్నాం. ఇట్లాంటి అబద్ధాలు అన్నది చెయ్యకండి అని చెప్తున్నా. సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం ఆర్టీసీ బస్సు ఉచితం మహిళలకి. సో దీని మీద మేము స్పెషల్గా బైట్స్ తీసుకోవడం అయితే జరిగింది ప్రయాణికుల నుంచి. సో వాళ్ళు ఏమంటున్నారంటే మహిళలే అండ్ మాకు ఇదివరకే బాగుండేది, బస్సులు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు ఉచితం అని పెట్టేసి మనకి బస్సులు అయితే తగ్గించేశారు అని చెప్పేసి అంటున్నారు. సో మగవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం, మేమైతే డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం, ఆడవాళ్ళు అయితే ఖాళీగా ఉండే సరే ఎక్కుతున్నారు, వాళ్ళ కోసం సీట్ ఇవ్వాల్సి వస్తుంది అని చాలా ఇబ్బందులు పడుతున్నారు అని చెప్తున్నారు. సో నిజంగానే బస్సులు తగ్గించారంటారా, లేకపోతే బస్సులు ఏమైనా ప్రాబ్లం వచ్చి తీసేశారంటారా? బస్సులు ప్రాబ్లం అంటే ఒకటమ్మా, పాత ఏవైతే ఉన్నాయో ఆ బస్సులను రిక్వైర్మెంట్ చేయడం అనేది ఇంకా జరగలేదు. ఉన్న బస్సులలోని ఇంతమంది జనాలంటే
ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మనకున్న అలవాటు ఏంటంటే ఏదైనా ఫ్రీ వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఆశగానే ఉంటుంది. నీకైనా నాకైనా ఎందుకులే పెట్రోల్ పోసుకొని 200 పెట్రోల్ ఎందుకు పోసుకోవాలని ఎవరైనా స్కూటీ ఉన్నవాళ్ళు అనుకుంటారు. నాలుగా కారు ఉన్నవాళ్ళు మనం ఎందుకు 2000 పెట్రోల్ పెట్టాలి, బస్సులో వెళ్దాంలే అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏమైందంటే రోజు పనులు చేసుకునే వాళ్ళు, డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ఊర్లలోకించి కూరగాయలు తెచ్చుకుని రైతు బజార్లో అమ్ముకునే వాళ్ళకి డైలీ అదే బస్సు మీద ఆధారపడి బతుకుతారు. కానీ ఇప్పుడు ఈయన తీసుకున్నటువంటి ఇట్లాంటి తుగ్లక్ ఆలోచన, ఇట్లాంటి దిక్కుమల ఆలోచన, అంటే ఇవన్నీ కూడా ఆశాస్పదంగా ఉంటుంది, నవ్వుల పాటుగా ఉంటుంది. దీనివల్ల ఎంతోమంది సఫర్ అవుతారు. ఇప్పుడు ఆటోలు మనం చూసాము, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే షేరింగ్ ఆటోలో 10 మంది ఎక్కితే 10 మందికి 10 రూపాయలు ఇచ్చి మనం వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఇప్పుడు. కానీ ఆటోలు ఖాళీ అయిపోయినాయి, ఎందుకంటే బస్సు ఫ్రీ అంటున్నారని చెప్పి. సో ఇట్లాంటివి ఏమవుతుందంటే మన డెమోక్రసీని ఇబ్బంది పెట్టేలా ఉంటుంది, మన సిస్టమ్ని మనమే రిస్క్లో ఇలాంటి ఆలోచనలు అన్నది ఒక సీఎం క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళ అడ్వైజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఫ్రీ అన్నది చాలా కష్టం. అది ఒక రాష్ట్రంలో ఏదైనా ఫ్రీ అంటే ఎంత కష్టం అవుతుందమ్మా, ఎంత భారం పడుతుంది. దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే ప్రతి దాని మీద కూడా మనం భరించాలి. ఈరోజు 100 రూపాయలు నువ్వు ఫ్రీ ఇస్తున్నావు, కానీ 1000 రూపాయలు మా దగ్గర నుంచి లాక్కుంటున్నావు. అది ప్రజలకు తెలిసింది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బస్సుల వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది, కాలేజీలకు వెళ్ళాలని ఇబ్బంది. ఏ బస్సు చూసినా ఫుల్. మొన్న మనము కొన్ని సందర్భాలు అయితే బస్సు కింద విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. అంటే ఇట్లాంటి నిర్ణయాలు అన్నది ఒక సీఎం అన్నది తీసుకోవడం చాలా తప్పు. పక్క రాష్ట్రాల్లో కూడా మనం చూసాము, అక్కడ ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. అక్కడ ఈ ఫ్రీ బస్సులతో ఆడవాళ్ళు జుట్లు పట్టుకుని కొట్టుకుని ఆవేశాలకు లోనయ్యి వాళ్ళు క్షణికావేశంలో వాళ్ళు ఎన్నో రకాల గొడవలు పడ్డటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే నేను ఒక్కటే చెప్పాల్సింది, ఇట్లాంటి దిక్కుమాలి నిర్ణయాలు తీసుకుంటే ఒక అధికారంలో ఉన్న వాళ్ళు రేపు అధికారం తొందరగా కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంటాయి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే లాస్ట్ టైం మన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల రేట్లు చాలా పెరిగిపోయినాయి. గ్యాస్ పెరిగిపోయింది, పెట్రోల్ చూసుకున్న పెట్రోల్ పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులన్నీ జిఎస్టీ కానీ ఇవన్నీ వేశారు. సో ఇవన్నీ మళ్ళీ గెలిస్తే అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించే అవకాశం ఏమైనా ఉందంటారా మోదీ గారు? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఇప్పుడు ఏమవుతుందంటే మనము కరోనా అన్నది మన ప్రపంచాన్నే మొత్తం ఒక ఊపి వదిలేసింది. ఆర్థికంగా మనం చాలా వెనుకబడ్డాం. కానీ ఈరోజు కూడా కొన్ని దేశాలలో చేతులు ఎత్తేస్తారు, వాళ్ళు మేము పాలించలేము, ఇక్కడ మేము ఇట్లాంటి గవర్నమెంట్ మేము రన్ చేయలేము అని చెప్పి వాళ్ళు వదిలేసిన సందర్భం ఉంది. కానీ ఈ రోజుకి నరేంద్ర మోడీ గారు మన భారతదేశానికి పెట్టుబడులు రావడానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు కానీ ఎట్లాంటి ఇంత కూడా ఇబ్బంది లేకుండా మన నరేంద్ర మోడీ గారి ఒక ఆలోచన విధానం కానీ అనే విజన్ కానీ మన దగ్గర ఉంది. కానీ మనం ఒక పెరుగుతున్న రేట్లే మనం చూస్తున్నాం. కానీ ఈరోజు పక్క రాష్ట్రాలలో పెరిగిపోయినప్పుడు అక్కడ వాళ్ళు పాలన చేత కాదని అక్కడ కనీసం ఫుడ్ సరఫరా కూడా చేయలేక వదిలేశారు. కానీ మనకి అట్లాంటి దుర్భాగ్యం అనేది మనకి రానివ్వలేదు మన నరేంద్ర మోడీ గారు. ఈ రోజుకి మనం ఏదో పెరిగినా కూడా మన ఆర్థిక వ్యవస్థ అనేది పెంచుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక 1000 రూపాయలకి పనిచేసే వాళ్ళు 2000కి పనిచేస్తున్నారు. ఇదే ఉప్పర్ పనిచేసే వాళ్ళు గతంలో 500, 600 తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 800 నుంచి 900 దాకా వాళ్ళు తీసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మన జీవనశైలి ఏదైతే ఉంటుందో పెరిగే కొద్దీ మన ధరలు పెరిగినప్పుడు మన జీతాలు పెరుగుతాయి, మన బాధ్యతలు పెరుగుతాయి. కాబట్టి దాని కాదు, మనం ఎంత భద్రతగా ఉంటున్నామో, మనకి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, మనం ఇక్కడ హైదరాబాద్ చూసుకున్నా కానీ ఎక్కడ భారత్ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళి ఎలాంటి విధ్వంసాలు అన్నది గత 10 ఏళ్ల నుంచి మన దగ్గర కనిపించలేవు. మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి కూడా మనము ఈరోజు చాలా ప్రశాంతంగా బతకగలుగుతున్నాం, చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఒక రేట్లు ఒకటే మనం చూసుకుంటున్నాం. కానీ కరోనా టైంలో ఎన్నో వేల కోట్ల రూపాయలు మనకి భారం పడకుండా మనకి వ్యాక్సిన్ ఇచ్చారు. మరి దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి కదా. అన్ని వేల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు వ్యాక్సిన్ అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో రేషన్ బియ్యం మొత్తం ఉచితంగా ఇచ్చాము. మరి ఇదంతా భారమే కదమ్మా. ఈ భారాన్ని మనము ఈక్వల్ చేసుకోవాలంటే దానికి ఏదైనా కూడా మనం ఇప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 5 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం, 5 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర రూపాయి ఖర్చు పెడతాం కదా. సో అట్లాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారు తప్ప మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు ఇంతకంటే బెటర్గా అంటే ఇంకా మనం ఏం చేయగలుగుతాము, మన దేశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలం,
ఇంతకుముందేమో మనం గల్ఫ్ దేశాలకి జాబుల కోసం అని చెప్పి అక్కడ ఏదన్నా ఉపాధి ఉందని చెప్పి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఎక్కడున్నా కూడా భారతదేశంలో ఏ మూలకి వెళ్ళా కూడా నెలకి 20 నుంచి 30 వేలు సంపాదించుకునే ఒక రాబడి కానీ ఉంచు అక్కడ ఏదైనా ఒక ఉపాధి కలుగుతుంది ఇప్పుడు ప్రజలకి. సో ఇంత భరోసా అన్నది మనకు వచ్చింది. సో ఒక నటిగా ఉన్న మీరు బీజేపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? సో బీజేపీ పార్టీలో మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? బీజేపీ అన్నది ఇప్పుడు మనము భారతదేశం మొత్తం అన్ని దేశాలు బీజేపీ ఇంకా చూస్తున్నాయి. నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే, నేను ఒక నటి అయింది కూడా నా కుటుంబాన్ని పక్కన పెట్టి నేను పార్టీ కోసం బయటకు వచ్చి పనిచేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా కిషన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆ సమస్య పరిష్కారం ఇవ్వడం, ఆ విధంగా నేను ముందుకు వెళ్తున్నాను. అంటే మనకి ఎప్పుడు మనం తిన్నామా పన్నామా, మనం సంపాదించుకున్నామా, నాకు ఒక పేరు వచ్చిందా, నేను ఇంకొక 10 సినిమాలు చేసుకున్నానా అని నేను ఎప్పుడు అనుకోలే. ఓకే, నేను ఉన్నంత వరకు బాగానే ఉంది, నేను వచ్చాను, ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాము, బాధ్యతలు ఇచ్చారో చేసాము, బాధ్యతలు లేనప్పుడు కూడా పని చేసాము. కాకపోతే ఏంటంటే పదవుల కోసం ఎప్పుడు పాకలాడలేదు, పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రాబోయే కాలంలో కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి ఒక బాధ్యత తీసుకోబోతున్నాను. ఇంకింత ప్రజలకి దగ్గరగా, ప్రజల మమేకమై, ప్రజల ఆశయాలకు, ముఖ్యంగా నా లక్ష్యం ఏంటంటే ఫస్ట్ బేటీ బచావ్ బేటీ పడావ్. సో దీని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను. నా పేపర్స్ కావచ్చు, నా ఛానల్స్ కావచ్చు, నేను దాని విధంగా నేను పనిచేస్తున్నాను. కాబట్టి డెఫినెట్గా నేను నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు ఎన్నేళ్ళైనా పార్టీని వదిలేది లేదు. పార్టీలో ఇంకింత గుర్తింపుతోటి మీ అందరి సహకారాలు, నాకు ముఖ్యంగా వెంకట్ గారు ఎప్పుడు కూడా ఈ ఛానల్ ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేశారు. సో అంటే ఒకటి V5 అన్నది, ఎందుకంటే మనం ఏ పని చేసినా మనకి ఈరోజు పేపరు, మీడియా అన్నది చాలా అవసరం మనం చేస్తున్నది. సో ఇంకోటి ఏంటంటే, మీ ఛానల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు తను, నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే ముందుకు వెళ్దాము. రాబోయే కాలంలో మీరు అనుకున్నట్టు మీ సత్య చౌదరి ఒక గొప్ప పదవిలో చూడగలుగుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెంకట్ గారికి ధన్యవాదాలు. వెంకట్ గారు.